శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 11 డిసెంబర్ 2024 బుధవారం నాటి దిన ఫలాలు. మేషరాశి. మేషరాశి వారికి ఎప్పుడు జరుగుతూ ఉన్నట్టుగానే ప్రతిరోజు వీరికి ఆశ్చర్యపరచేటటువంటి కాలము, అబ్బురపడేటటువంటి కాలము జరుగుతూ ఉన్నట్లుగా ఈరోజు కూడా అలాగే ఉంది. చాలా చక్కని క్రమశిక్షణతో కూడినటువంటి జీవితము, చక్కటి వాక్కు, మీ మాట తీరు బాగుండడం వల్ల చాలా వరకు సమస్యలు ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. ఆ మాట తీరు వల్లనే 10 మందిని ఆకట్టుకోగలుగుతారు. చక్కటి కమ్యూనికేషన్స్ ఏర్పడుతూ ఉంటాయి. దూరాభార ప్రయాణాలు ఉంటాయి. మాతృవర్గ రీత్యా చిన్నపాటి ఇబ్బందులు ఉన్నాయి. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు కాస్త తక్కువగా ఉన్నాయనే చెప్పాలి. వివాహాది శుభకార్యాలు చక్కగా కుదురుతున్నాయి. అందరికీ కూడా ఇంట్లో శుభకార్యాలు కుదిరిన వాళ్ళందరికీ చక్కటి సంతోషం కలుగుతూ ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాలలో ఎదుగుదల ఉంది. అలాగే ఉద్యోగ జీవితంలో కూడా కీర్తి ప్రతిష్టలు కనిపిస్తూ ఉన్నాయి. ఆదాయం పెరుగుతోంది. ఆదాయ మార్గాలు పెరుగుతున్నాయి. రాజకీయంగా బాగుంది. ఆరోగ్యపరంగా బాగుంది. మాతృవర్గ రీత్యా కొద్దిగా చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి కాలం. అయితే మీకు కొంచెం ధైర్యం తక్కువగా ఉండేటట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ఏదో ఒక బలహీనత మీకు అడ్డు వస్తోంది అనిపిస్తుంది. కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో కాస్త ఆలస్యం చేస్తారు. అయితే ఇదంతా కూడా దైవం మీద భారం వేస్తారు. భగవంతుడు ఏం చేస్తే ఎలా రాసిపెట్టుంటే అలా జరుగుతుందిలే అనేటటువంటి ధ్యాస, అటువంటి ఆలోచనలు మీకు ఎక్కువగా ఉండడం వల్ల కూడా మీకు కొంత మంచి జరిగే అవకాశం కనిపిస్తోంది. అలాగే ఊహించని విధంగా లాభాలు కనిపిస్తున్నాయి. అనేక రకాల లాభాలు కనిపిస్తున్నాయి. ఒక్కటే కాదు, వస్త్ర లాభము, వస్తు లాభము, ద్రవ్య లాభము, అలాగే వాక్ స్థానం రీత్యా మాట వల్ల లాభము ఇత్యాదివన్నీ చాలా చాలా బాగుండడం వల్ల కానీ, లలిత కళలలో కూడా చక్కని అభిరుచి కలిగినటువంటి కళాకారులు వారికి కూడా సన్మాన సత్కారాలు కలగడం వల్ల కానీ అనేక విధాల మానసికోల్లాసం కలుగుతూ ఉన్నతి కలుగుతోంది. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరికీ కూడా చాలా చక్కటి ప్రయోజనాలు కనిపిస్తూ ఉన్నాయి. కుటుంబంలో ఆత్మీయత అనురాగాలు పెరుగుతున్నాయి. ఆదాయ మార్గాలు పెరుగుతున్నాయి. ఇవన్నీ కూడా చాలా సంతృప్తిగా ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ, దుర్గా అమ్మవారి స్తోత్ర పారాయణాలు చేయడం ద్వారా మీకు మరింత మానసిక స్థైర్యము, మానసిక ఆనందము కూడా పెరుగుతుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. శుభం. వృషభ రాశి. వృషభ రాశి వారికి గత కొంతకాలంగా చాలా చాలా మేలు కలిగేటటువంటి గ్రహస్థితులే కొనసాగుతూ ఉన్నాయి. మీకు మానసిక ధైర్యం పెరుగుతోంది, ఉత్సాహం పెరుగుతోంది, అలాగే మానసికోల్లాసం పెరుగుతోంది. సంతృప్తికరమైనటువంటి ఆశయాలు, మీ ఆశయాలు చాలా సంతృప్తికరమైనటువంటి ఫలితాన్ని ఇస్తున్నాయి. అలాగే ఆత్మస్థైర్యం పెరుగుతోంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు పెరుగుతున్నాయి. కుటుంబంలో ఐకమత్యం పెరుగుతోంది. అలాగే మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతున్నాయి. మీకు సన్మాన సత్కారాలు జరిగే విధంగా అంతటి ప్రశంసలు వస్తాయి. చాలా అద్భుతమైనటువంటి గ్రహస్థితి ఉన్నది. అలాగే సంతానం పట్ల కొద్దిగా ఓర్పు కలిగి ఉండాలి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అయితే వారు ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా మీ మనసుకి ఒకరోజు ఆనందం కలిగేటట్టుగా, ఒకరోజు కొంచెం బాధ కలిగేటట్టుగా ఈ రకమైన ప్రవర్తనలు ఉంటాయి. అయితే ఓర్పు కలిగి ఉండండి. ప్రతిరోజు ఒకేలా ఉండదు, ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటుంది అని చెప్పి మీకు ఈసరికి అర్థమైపోయి ఉంటుంది. కాబట్టి ఓర్పు కలిగి ఉండడమే మన యొక్క ధ్యేయం అనుకుని మీరు అలాగే ఉంటారు. అలాగే రాజకీయ నాయకులు బాగున్నారు. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు చాలా చాలా బాగున్నారు. పిత్రార్జితాలు బాగున్నాయి. అలాగే పితృవర్గం ద్వారా కూడా అనేక రకాల శుభకార్యాలు, శుభవార్తలు ఉంటాయి. వ్యాపార వర్గాల వారికి అనుకూలమైనటువంటి స్థితి కలుగుతోంది. కొత్త కొత్త వ్యాపారాలు పెట్టడానికి కానీ, లేదా ఉన్న వ్యాపారం విస్తరించడం కానీ, అనేక రకాల బ్రాంచెస్ పెడదామా అని చెప్పి ఆలోచనలు కానీ, ఇలాంటివన్నీ కూడా మీకు మానసికోల్లాసాన్ని కలిగిస్తాయి. దగ్గరి బంధువుల యొక్క ఆదరణ చాలా బాగుంది. మాతృవర్గ రీత్యా బాగుంది. పబ్లిక్ రిలేషన్ బాగుంది. ఉద్యోగంలో కూడా మీ పెద్దల పట్ల, ఉద్యోగంలో ఎవరైతే పై అధికారులు ఉన్నారో వారి పట్ల చక్కటి వినయ విధేయతలు ప్రదర్శిస్తూ మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. ఊహించని విధంగా లాభాలున్నాయి. ఆ లాభాలు మీకు మాతృవర్గ రీత్యా అవ్వచ్చు,
లేదా అన్నదమ్ముల రీత్యా అవ్వచ్చు, ఆస్తిపాస్తులు పంచుకోవడం రీత్యా అవ్వచ్చు, అలాగే ఈ కోర్టులో ఉండే కేసులు ఏవైనా గానీ మీకు అనుకూలంగా తీర్పులు రావచ్చు. ఇలా ఏ రూపకంగా అయినా కూడా మీకు ఒకంత లాభమే కనిపిస్తూ ఉంది. ఇది మీ మానసిక ఉల్లాసానికి కారణమవుతుంది. విద్యార్థులకి బావుంది. అలాగే ఉన్నత విద్య అభ్యసించే వారికి బావుంది. కార్మికులు, కర్షకులు, నేత పనివారు ఇత్యాది వారందరికీ చాలా చాలా బావుంది. అలాగే విదేశీ యానాలు చేయాలి అనుకునేవారు, విదేశీ నివాసం ఉండాలి అనుకునేవారు గట్టి ప్రయత్నాలు చేయండి. మీ ప్రయత్నం ఫలించేటటువంటి రోజుగా తెలియజెప్పచ్చు. పరిహారాల విషయానికొస్తే ఆదిత్య హృదయం చదువుకోవడం చాలా చాలా మంచిది. ఇది చాలా చెప్పదగ్గ సూచన. అలాగే గణపతి ఆరాధన కూడా మీకు చాలా మేలు చేస్తుంది అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. శుభం. మిథున రాశి. మిథున రాశి వారికి కష్టపడవలసినటువంటి కాలం ఇంకా ఉన్నది అని చెప్పి గ్రహస్థితులు మనకి తెలియజేస్తున్నాయి. మాతృవర్గ రీత్యా విభిన్నమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. మీరు జాగ్రత్తగా ఉండి మీ మాతృవర్గానికి మీకు మధ్య విభేదాలు లేకుండా చూసుకోండి. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన. అలాగే భగవంతుని ఆశీస్సులున్నాయి. దైవ కార్యాలు చేస్తారు. దైవ కార్యాలకి మీరు చాలా ప్రధానమైన వ్యక్తిగా ప్రముఖ పాత్ర వహిస్తారు. ధనము కూడా చాలా చాలా ఖర్చు పెడతారు. విదేశీ యానాలున్నాయి, లేదా దూర ప్రాంతాలకైనా ప్రయాణాలున్నాయి. స్థానచలనం సూచితమవుతూ ఉన్నది. అలాగే వస్తుంది అనుకున్నటువంటి లాభంలో కొంత తగ్గేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ఉద్యోగ జీవితంలో మీ కార్యనిర్వహణ సామర్థ్యం చాలా చాలా బాగున్నప్పటికీ ఏదైనా మీ మీద వ్యతిరేకమైనటువంటి పవనాలు వీచేటటువంటి అవకాశం కనిపిస్తోంది. కాబట్టి మీ సహోద్యోగుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండవలసిందిగా సూచన చేస్తున్నాను. పితృవర్గ రీత్యా కొంత కష్టపడేటటువంటి కాలం కనిపిస్తోంది. శారీరకమైన కష్టము, ఆర్థికపరమైన కష్టము కూడా కనిపిస్తూ ఉన్నది. అలాగే అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు మీకు చాలా బాగున్నాయి. ఏదో విధంగా ధనము అనుకూల్యత కనిపిస్తోంది. అలాగే ఏదైనా కొనుగోలు అమ్మకాల విషయంలో ఎక్కువగా విశేషమైనటువంటి ఈ భూములు కొనడం కానీ లేదా బంగారు కొనడం కానీ చేస్తారు. వీటి యొక్క డాక్యుమెంట్స్ కానీ ఆ బంగారం కొనేటట్లయితే దాని యొక్క నాణ్యతని కానీ చూసుకొని తీసుకోవలసిందిగా ఒక్క సూచన చేస్తూ ఉన్నాను. అంటే స్థిరచరాస్తుల యొక్క ఎదుగుదల, అభివృద్ధి చాలా చాలా బాగుంది అని చెప్పి సూచన చేయడం అవుతోంది. వివాహాది శుభకార్యాలు దగ్గరకు వస్తాయి. ఇంకా కుదిరే ఫలితాలు కనిపించట్లేదు. అలాగే వ్యాపార వర్గాల రీత్యా కొంత ఓర్పు కలిగి ఉండండి. వ్యాపార విస్తరణ అనేది ఎవరికైనా అత్యుత్సాహాన్ని ఇచ్చే విషయమే. కానీ ఇప్పుడు మటుకు ఈ కాలంలో మటుకు మీరు ఇంకా అప్పుడే అంత ధైర్యం చెయ్యకండి. ఇది చెప్పదగ్గ సూచన. ఆరోగ్య రీత్యా బాగుంది. అలాగే ధన ఆదాయ రీత్యా బాగుంది. ప్రశంసలు అందుకుంటారు. ఏ కష్టాన్నైనా మీరు వెనుతిరగకుండా చేయడం అనేది మీకు చాలా వెనతో పెట్టిన విద్య అని చెప్పి తెలుసుకొని మీ కృషిని చూసి మీ ప్రవర్తనని చూసి మీకు ఇలాంటి కితాబులు ఇస్తారు, ప్రశంసలు ఉంటాయి అని చెప్పి సూచన చేస్తున్నాను. సంతాన రీత్యా ఓర్పు కలిగి ఉండండి. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక పరిహారాల విషయానికి వస్తే కుజగ్రహాన్ని, కుజగ్రహ స్తోత్రాలని స్మరించడము, పఠించడము చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ, కుటుంబంలో కొంచెం ఐకమత్యం తగ్గే విధంగా ఉంది కాబట్టి ఓర్పు కలిగి ఉండండి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. శుభం. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి కష్టపడేటటువంటి కాలం కొనసాగుతూ ఉన్నది. ముఖ్యంగా ఆరోగ్యాన్ని వీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆస్తిపాస్తుల విషయాలలో ఏవైనా కానీ సమస్యలున్నా, పెద్ద మనుషుల పంచాయతీలున్నా, కోర్టు వ్యవహారాలున్నా కాస్త వాయిదా వేసుకోవడం చాలా చాలా మంచిది అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. అలాగే సంతాన రీత్యా ఓర్పు కలిగి ఉండాలి. అయితే సంతానానికి మటుకు చక్కటి కీర్తి ప్రతిష్టలు ఉంటాయి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. వివాహాది శుభకార్యాల విషయంలో త్వరగా కుదురుతాయి. ఇంకా ఎక్కువ ఆలస్యం అయితే ఉండదు. భార్యాభర్తల అన్యోన్యత రీత్యా మటుకు చాలా ఓర్పు కలిగి ఉండవలసినటువంటి కాలంగా తెలియచెప్తున్నాను. అష్టమ శని సంచారం కారణంగా వీరికి ప్రతి పనిలోనూ కూడా కాస్త అలసత్వం కనిపిస్తూ ఉంటుంది. అలాగే పని చేయడంలో అలసత్వమే కాదు, పని ఫలితం కనిపించడంలో కూడా ఆలస్యం కనిపిస్తూ ఉంటుంది.
శని గారికి తప్పనిసరిగా స్తోత్ర పారాయణాలు చదువుకోండి. ఒక్కసారి తైలాభిషేకం చేయించండి. అనేక విధాలా మీకు బావుంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. పుట్టింటి వారికి సంబంధించి ఏదైనా దుఃఖం గాని, బాధ గాని, ఒక దుర్వార్త శ్రవణం ఉండే విధంగా గ్రహస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఏదైనా అనారోగ్య సూచనలు కూడా ఉండొచ్చు. ఇక దుర్గా అమ్మవారి యొక్క స్తోత్ర పారాయణాలు చెయ్యండి. అటువంటి సమస్యలేవీ లేకుండా మీరు శుభవార్త శ్రవణంలోకి వెళ్తారు అని చెప్పి కూడా సూచన చేస్తూ ఉన్నాను. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బాగున్నాయి. అలాగే ధైర్య సాహసాలతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. అనేక రకాలుగా మీ యొక్క ఆశయ సాధన కోసం మీరు కష్టపడినటువంటి సందర్భాలని గుర్తు చేసుకొని ఇప్పుడు కూడా మళ్ళీ అలాంటి కష్టమే మనం పడాలి, మళ్ళీ ఇప్పుడు వచ్చినటువంటి ఈ కష్టాన్ని కూడా దాటాలి అనేటటువంటి ఒక విరోచితమైన నిర్ణయాన్ని తీసుకుంటారు. దాని ప్రకారంగానే అనుసరిస్తారు, ఆచరిస్తారు. క్రమశిక్షణాయుతమైనటువంటి మీ జీవితం మీకు ఎన్నో రకాల పాఠాలని నేర్పించినట్లుగానే ఇప్పుడు కూడా పాఠాలని వల్లెవేసుకుంటూ నేర్చుకుంటూ ఆ యొక్క సమస్యలని అధిగమించేస్తారు అనడంలో సందేహం లేదు. గ్రహస్థితులు రెండు గ్రహస్థితులు బాగున్న కారణం చేత చాలా వరకు ప్రశాంత జీవితం కోసం ప్రయత్నం చేయండి. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి. ధనము విషయంలో మటుకు ఎటువంటి సందేహ పడక్కర్లేదు. ధనము చాలా చక్కగా మీకు వనగూరుతూ ఉంది. ధన ఆదాయం బాగుంది. ఇంకా మిగతా అన్ని విషయాలలోనూ ఓర్పు కలిగే ఉండండి అని చెప్పి మరీ తెలియజేస్తూ, ఈ నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా కూడా చాలా వరకు మానసిక శాంతి పెరుగుతుంది అని చెప్పి సూచన చేస్తూ శుభం. సింహరాశి. సింహరాశి వారికి ప్రతి పనిలోనూ కృషి, ప్రతి పనిలోనూ ఓర్పు, ప్రతి పనిలోనూ పొదుపు, ప్రతి పనిలోనూ జాగ్రత్త, ఇవే అంశాలు కనబడుతూ ఉన్నాయి. అయితే మాతృవర్గ రీత్యా బాగుంది. స్థిర చిరాస్తుల కొనుగోలు అమ్మకాల విషయంలో బాగుంది. ఇక మిగతా అన్ని విషయాలలో కూడా ఓర్పుతో ఉండాలి, జాగ్రత్తతో ఉండాలి, పొదుపుతో ఉండాలి, మౌనంగా ఉండాలి, కృషి చేస్తూ ఉండాలి. కార్యసాధన కోసం మాత్రమే తెలివిని ఉపయోగిస్తూ ఉండాలి. ఈ రకంగా ప్రవర్తించుకుంటూ వెళ్తే అతి కొద్ది రోజులలోనే గ్రహస్థితులలో వచ్చే మార్పు వల్ల మీ యొక్క కృషి విశేషం చేత చాలా పనులలో విశేషమైన ఫలితాలు కనబడతాయి. ఇది చాలా చెప్పదగ్గ సూచన. కుటుంబంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఏకతాటి మీదికి అందరూ రావడానికి మీరు కొంత సమయం వెచ్చించవలసి ఉంటుంది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు తక్కువగా ఉన్నాయి. మీరు కొంత ప్రయత్నం చేయాల్సి ఉంది, కృషి చేయాలి. ధనము రీత్యా కానీ, ఆదాయ రీత్యా కానీ, మాతృవర్గ రీత్యా లభించబోయేటటువంటి ధనము రీత్యా కానీ మంచి ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. ఈ విషయంలో మీకు చక్కటి ఆత్మసంతృప్తి లభిస్తుంది. సంతాన విషయంలో ఓర్పు కలిగి ఉండాలి. సంతానం పట్ల ఎటువంటి ఆశలు పెంచుకోవద్దు. ఓర్పుగా ఉండడమే మీ ప్రధాన కర్తవ్యం అన్నట్టుగా ఉండండి. ప్రశాంతమైన జీవితం లభిస్తుంది. అలాగే రుణాల విషయంలో రుణాలు చేయవలసి వస్తుంది. ఆదాయం కొంచెం తక్కువగా ఉండడం కానీ, అనుకున్న ధనం అనుకున్నట్టుగా రాకపోవడం కానీ మిమ్మల్ని కొంత ఇబ్బంది పెట్టి మీరు రుణాలు తీసుకునేటట్టుగా చేస్తుంది. కాబట్టి రుణభారం పెరిగేటట్టుగా ఉంది. వివాహాది శుభకార్యాలు ఆలస్యం అవుతాయి. రాజకీయ నాయకులకి బాగుంది. పబ్లిక్ రిలేషన్స్ విషయంలో కూడా మీరు జాగ్రత్తగానే ఉండాలి. అలాగే ఏదైనా దూరభార ప్రయాణాల విషయంలో కూడా అనేక రకాలుగా మీకు ఇబ్బందులు కనిపిస్తూ ఉంటాయి. అది శారీరక శ్రమ అవ్వచ్చు, ఆర్థిక శ్రమ అవ్వచ్చు, ఆర్థిక భారం అవ్వచ్చు, లేకపోతే వేరే 4-5 పనులు ముప్పిరిగా ఉండడం వల్ల దూర ప్రాంతాలకు వెళ్ళలేని పరిస్థితి ఏర్పడుతూ మీకు కొంత అసహనం ఏర్పడవచ్చు. ఇలాంటి పరిస్థితులు ఉండడానికి అవకాశం ఉంది. పితృవర్గ రీత్యా కాయ కష్టం బాగా ఎక్కువ అవుతోంది. ధన నష్టం సూచితమవుతోంది. ఉద్యోగ జీవితంలో కూడా మీ పై అధికారుల పట్ల జాగ్రత్తగా మౌనంగా ప్రవర్తించుకుంటూ వెళ్ళండి. ఇది చాలా చెప్పదగ్గ సూచన అని చెప్పి తెలియజేస్తున్నాను. స్థానచలనం సూచితమవుతోంది. నవగ్రహాల స్తోత్ర పారాయణలు మరింత భక్తి శ్రద్ధలతో చేయడం ద్వారా మీకు చాలా మేలు కలుగుతుంది. శుభం. కన్యరాశి. కన్యరాశి వారికి పంచభక్ష్య పరవాన్నాలు ప్రతిరోజు తినేటటువంటి కాలం కనిపిస్తోంది. అంటే అంత శుభకరమైన, అంత మంగళప్రదమైన, అంత ఆర్థికాభివృద్ధి కలిగినటువంటి
రోజుగా తెలియచెప్పచ్చు. ఈ ఒక్క రోజే కాదు, గత కొంతకాలంగా ఇలాగే ఉంది. రాబోయే కొన్ని రోజులు కూడా ఇలాగే ఉండబోతోంది. అధికమైనటువంటి ఫలితాలు ఒక్క భార్యాభర్తల అన్యోన్యత విషయంలో తప్ప, వివాహాది శుభకార్యాలు త్వరగా కుదురుతాయా అని ఆలోచించే విషయంలో తప్ప, అంటే కొంచెం ఆలస్యం అవుతాయన్నమాట కుదరడానికి. ఈ 2 విషయాలలో తప్ప మిగతా అన్ని విషయాలలోనూ అద్భుతమైనటువంటి విజయాలు. దిగ్విజయీ భవ అని చెప్పి మిమ్మల్ని ఎవరో దీవించినట్టుగానే అనేక రంగాలలో మీ కృషి ఫలిస్తోంది. ఇది మీ మనసుకి మీకు సూటిగా అర్థమైపోయింది. నాకు దైవం అనుకూలించిన కాలం ఇప్పుడు. అన్ని పనులు కూడా చాలా బాగున్నాయి, మంచి ఫలితాలను ఇస్తున్నాయి అని చెప్పి మీరు ఒప్పుకునేటటువంటి కాలం. ధన అభివృద్ధి బాగుంది, సంతానం బాగున్నారు, అలాగే మాతృవర్గ రీత్యా బాగుంది, పితృవర్గ రీత్యా బాగుంది, ధన ఆదాయం రీత్యా బాగుంది, అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బాగున్నాయి, స్థిర చిరాస్తుల వృద్ధి బాగుంది, లాంగ్వేజెస్ పట్ల మీకు ఉండేటటువంటి ఆ నేర్పు, చాకచక్యము, చక్కగా నేర్చుకోవాలనే కృషి, ఇవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. అలాగే దైవభక్తి పెరుగుతోంది, దైవభక్తి చాలా చాలా బాగుంది. అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరిగిపోతున్నాయి, దైవం ఆశీస్సులు ఇచ్చాయా అన్నట్టుగా ఉంది. ఉద్యోగంలో పై ఉద్యోగస్తుల యొక్క అండాదండ లభిస్తోంది, వారి యొక్క ఆశీస్సులు కూడా మీకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. వాహన లబ్ధి కనిపిస్తోంది, ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. మీరు ఏ రంగంలో చేయి పెడుతున్నారో ఆ రంగంలో అంత అభివృద్ధే ఉంది. ఇంత బాగా ఉన్నప్పుడు గ్రహస్థితులు, మంచి భవిష్యత్తుకి కావలసినటువంటి నిర్ణయాలు తీసుకోండి. ఇంకా శాఖోపశాఖలుగా మీ వ్యాపారాలని విస్తరించండి. ఉద్యోగంలో అభివృద్ధి పొందుతారు. పై అధికారులతో కానీ తోటి ఉద్యోగస్తుల పట్ల కానీ అనుకూలతగా ప్రవర్తించండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి ముఖ్యమైన సూచనలు. అనేక విధాలా బాగున్నప్పుడు, మీ కార్య సాధన అనేది సత్ఫలితాలను ఇస్తూ ఉన్నప్పుడు మీరు చాలా ఉత్తమమైన స్థితికి వెళ్తారు, ఉన్నతమైన స్థితికి వెళ్తారు. కాబట్టి ఇంకా విరోచితమైన నిర్ణయాలు తీసుకోవచ్చు, సాహసోపేతమైన సలహాలు సంప్రదింపులు చేయొచ్చు. అలాగే ఆర్థిక పరంగా కానీ, పేరు ప్రతిష్టల పరంగా కానీ, ఉద్యోగ వృత్తి వ్యాపారాల పరంగా కానీ చాలా బాగా మీరు డెవలప్ అవుతారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. భగవంతుని పట్ల కృతజ్ఞతాపూర్వకంగా నవగ్రహ స్తోత్ర పారాయణలు చేయండి, ఇంకా ఇంకా బాగుంటుంది. శుభం. తులారాశి. తులారాశి వారికి పూర్వం కన్నా కాస్త మేలైనటువంటి కాలం కనిపిస్తూ ఉన్నది. వారు కుటుంబంలో అనేక రకాలుగా ఐకమత్యం పొందుతున్నారు, మీ మాట చలామణిని పొందుతున్నారు, గౌరవ ప్రతిష్టలు పొందుతున్నారు. మీ ఆశయ సాధన కోసం చేసేటటువంటి కృషి సత్ఫలితాలను ఇచ్చే దిశగా ఉంది. చక్కగా ఆ ప్రయోజనాల్ని ఆస్వాదిస్తూ ఆనందం పొందుతున్నారు. అలాగే ఏదైనా స్థిర చిరాస్తుల వృద్ధి విషయంలో కానీ, కోర్టు కేసుల విషయంలో కానీ మీకు అనుకూలమైనటువంటి అభివృద్ధి కనిపిస్తోంది, ఫలితాలు కనిపిస్తున్నాయి. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు కొంచెం తక్కువగా కనిపిస్తున్నాయి. అయితే మాతృవర్గ రీత్యా చాలా బాగుంది, ధన ఆదాయ రీత్యా చాలా బాగుంది. ఏదైనా ప్రదర్శనల నిమిత్తము మీరు ఇంటర్వ్యూస్ ఇచ్చినా కానీ, లేదా రిటర్న్ ఎగ్జామ్స్ రాసినా కానీ, ఇవన్నీ కూడా చాలా చాలా మీకు మేలు చేస్తున్నాయి. స్త్రీల వల్ల చాలా లబ్ధి కలుగుతోంది, వారు అనేక రకాలుగా మీకు అండాదండగా ఉంటారు అని చెప్పి సూచితమవుతోంది. అలాగే వాహనాల వల్ల కూడా చాలా ప్రయోజనాలు కనిపిస్తున్నాయి. అయితే దూరాభార ప్రయాణాల విషయంలో మటుకు అధిక జాగ్రత్తగా ఉండండి. ఔషధ సేవ చేసే పరిస్థితి వస్తోంది, ఔషధ సేవ చేస్తారు. ఇంకా ఉద్యోగ విషయంలో కానీ, వ్యాపార విషయంలో కానీ పూర్తి ఓర్పు కలిగి ఉండండి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. అయితే పూర్వం కన్నా మేలు కాబట్టి మీ మనశ్శాంతి బాగా పెరుగుతుంది. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన అని చెప్పి తెలియజేస్తూ, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా మరింత మనశ్శాంతి ఉంటుంది. సంతానం పట్ల పూర్తిగా ఓర్పు కలిగి ఉండండి. భార్యాభర్తల మధ్య అన్యోన్యతానురాగాలే ఉండాలి తప్ప ఇక వేరే ఏ మాట పట్టింపులు కూడా లేకుండా ఉండేటట్టు చూసుకోండి. ఇది కూడా చెప్పదగినటువంటి అంశము. రాజకీయ నాయకులు చాలా ఓర్పుతో ఉండవలసినటువంటి కాలంగా తెలియజేస్తున్నాను. వ్యాపారాలు విస్తరించడానికి కానీ, లేదా అధిక పెట్టుబడులు పెట్టడానికి కానీ ఇప్పుడు అనుకూలమైన కాలము కాదు అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. వృత్తి, ఉద్యోగ, వ్యాపార
వ్యవహారాలన్నీ కూడా చాలా ఓర్పుతో నిర్వహించుకోవాల్సిందిగా మరీ మరీ సూచన చేస్తూ ఉన్నాను. అయితే అమ్మవారికి పూజ చేయడం ద్వారా మీకు అనేక విధాల మనశ్శాంతి ఉంటుంది. లలితా సహస్రనామ పారాయణ చేసుకోవడం ద్వారా చక్కటి ధన అభివృద్ధి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ శుభం. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి రోజు రోజుకి కూడా గ్రహ ఫలితాలు కాస్త తక్కువ అవుతున్నట్టుగా మనకి కనిపిస్తూ ఉన్నప్పటికీ గురుగ్రహం యొక్క సప్తమ స్థాన సంచార విశేషం చేత మీకు అన్ని రంగాలలోనూ మంచి ఫలితాలు కనిపిస్తూ ఉన్నట్టుగానే ఉంటాయి. కానీ కొంచెం గ్రహ ఫలితాలు అయితే తగ్గుపట్టాయి. అయితే మీరు కృషి బాగా చేయండి. ఇది చాలా చెప్పదగ్గ సూచన. అన్ని విషయాలలోనూ కృషి చేయాలి. కుటుంబం బాగుంది, సంతానం బాగున్నారు. మిగతా అన్ని విషయాలు కూడా మీరు ఎంత ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నం దిశగా మంచి ఫలితాలు ఉంటాయి. సన్మాన సత్కారాలు అందుకుంటారు. మంచి తెలివిగలవారు అనే పేరు వస్తుంది. చాకచక్యాన్ని ప్రదర్శిస్తారు చాలా విషయాలలో. ఏదైనా మంచి పేరు ప్రతిష్టలు రావడానికి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి సంఘటన, దానిలో మీరు పార్టిసిపేట్ చేసిన విధం కానీ, దానిలో మీరు ఆన్సర్స్ చెప్పిన విధం కానీ మీ పై అధికారులకి చాలా సంతృప్తినిచ్చి మీకు చక్కటి ప్రశంసలు ఇస్తారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు లేవు. అలాగే మాతృవర్గ రీత్యా కూడా సహాయ సహకారాలు లేవు. ఇంకా రుణాల విషయంలో కొంచెం రుణాలు చేయవలసిన పరిస్థితి కనిపిస్తోంది. ఆదాయం బాగున్నప్పటికీ కూడా మీకు మీ ఖర్చులకి కావలసినంత ఆదాయం అయితే రావడం కష్టమవుతుంది. వివాహాది శుభకార్యాలు కుదిరే దిశగా ఉన్నాయి. రాజకీయ నాయకులు బాగున్నారు. వ్యాపార వ్యవహారాలు బాగున్నాయి. అనేక విధాలుగా మీ మానసికోల్లాసం పెరుగుతోంది. అయితే ఉద్యోగ జీవితంలో చాలా ఎక్కువ కీర్తి ప్రతిష్టలు రావడము, ఉన్నతి కలగడము, ఇవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. ధన లాభాలు కూడా చాలా బాగున్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక స్థానచలనం విషయంలో అనుకూల స్థానచలనాలు అయితే లేవు. ఏది ఏమైనా దైవభక్తిని వీడకుండా దైవం నాకు తోడున్నాడు, దైవమే ఆశీస్సులు ఇస్తూ ఉంటాడు అనేటటువంటి ఒక భక్తిని, ఒక నమ్మకాన్ని మీలో ప్రగాఢంగా నింపుకొని ఆ రూపకంగా మాట్లాడుతూ, ఆ రూపకంగా ప్రవర్తించుకుంటూ, భగవంతుణ్ణి నమ్ముకొని భగవంతుని సేవ చేసుకుంటూ, ప్రతి పనిలోనూ కృషి చేసుకుంటూ ముందరికి వెళ్తారు. మీకు వచ్చేటటువంటి ఫలితాలు కూడా మాదిరిగానే ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అయితే కృతజ్ఞతా సూచనగా నవగ్రహ స్తోత్ర పారాయణ చెయ్యండి. అర్ధాష్టమ శని సంచార కారణంగా ఒక్కసారి శనిగ్రహానికి తైలాభిషేకం చేయించండి. చాలా చాలా మనశ్శాంతి పెరుగుతుంది అని చెప్పి సూచన చేస్తూ శుభం. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఇంకా మీ కృషిని పెంచవలసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే ప్రశాంత జీవితంతో ఉంటారు. మాతృవర్గ రీత్యా సేవలు కొంచెం తక్కువగా ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగున్నాయి. కుటుంబంలో చాలా సంతృప్తికర జీవితం ఉంటుంది. అలాగే ఆదాయం పెరుగుతోంది, ఆనందం పెరుగుతోంది. సమిష్టిగా ఉన్నటువంటి కుటుంబము 10 మందిని కూడా ఆకర్షిస్తుంది. మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. అయితే వివాహాది శుభకార్యాల విషయంలో మటుకు కాస్త ఆలస్యం అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. అలాగే రాజకీయ నాయకులకు కూడా అంత శుభకరంగా చాలా బాగుంది అనేటట్టుగా లేదు. ఒకంత టెన్షన్తో కూడినటువంటి వ్యవహారం ఉంది. స్థాన చలనాలు ఉండేటటువంటి అవకాశం ఉంది. అలాగే దూర ప్రాంత ప్రయాణాల విషయంలో అధిక జాగ్రత్తలు తీసుకోండి. ప్రయాణాలు అంత మంచిది కాదు. వాయిదా వేయడం చాలా చాలా మంచిది. ఈ స్థిర చరాస్తుల కొరకు అవి పంచుకోవడం విషయంలో కానివ్వండి, ఇంకా ఏ ఇతరత్ర తగాదాల విషయంలో అయినా కానివ్వండి, మీకు అంత అనుకూలత అయితే కనబడబోవడం లేదు. అయితే పట్టుదలతో విజయం సాధించండి. కోర్టు వ్యవహారాల్లో మటుకు అంత తొందరగా విజయం అయితే రాదు. మిగతా అన్ని విషయాల్లోనూ మీ కృషే మీ ధ్యేయం. ఆ విధంగా ప్రవర్తించవలసిందిగా సూచన. ఉద్యోగ జీవితంలో మీకు ఒకంత మనశ్శాంతి దొరుకుతుంది. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన. గ్రహస్థితులు వ్యతిరేకంగా ఉన్నప్పుడు అన్ని విషయాలలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తాము. కానీ ఈ దశమ స్థాన విషయంలో గురువుగారి దృష్టి కారణం చేత ఒకరోజు ఒకలాగా ఉంటూ ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ రోజు విషయంలో కాస్త మనశ్శాంతి ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే కార్మికులు, కర్షకులు, నేత పని వారు, చేతి వృత్తుల వారు ఇచ్చది వారికి కూడా శారీరక శ్రమ బాగా పెరగబోతోంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత కూడా అంతంత మాత్రంగానే ఉంది. మౌనంగా ఉండవలసిందిగా సూచన చేస్తూ నవగ్రహ స్తోత్ర పారాయణాల ద్వారా, అలాగే సాయిబాబా గుడిలో కానీ లేదా దత్తాత్రేయ గుడిలో కానీ
స్వామివారికి అభిషేకం చేయించడం చాలా చాలా మంచి పద్ధతి, చాలా మంచి పరిష్కార మార్గము అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. శుభం. మకర రాశి. మకర రాశి వారికి చాలా అద్భుతమైనటువంటి కాలం నడుస్తూ ఉంది. అన్నీ ఉన్న విస్తరి అణిగిమణిగి ఉంటుంది అని ఒక సామెత చెప్తూ ఉంటారు మనకి పెద్దవాళ్ళు. ఆ విధంగా అంటే అన్నీ ఉన్న విస్తరి అంటే ఆ విస్తరిలో అన్ని రకాల ఆహార పదార్థాలు, అన్నము, పప్పు, కూర, పులుసు, పచ్చడి, అలాగే పిండి వంటలు, గారెలు, బూరెల దగ్గర నుంచి సమస్తం వడ్డించిన విస్తరిని అన్నీ ఉన్న విస్తరి అని చెప్పి అంటూ ఉంటారనమాట. అన్నీ ఉండడం అంటే ఆహార పదార్థాలు అన్ని రకాలు ఉండడం, పప్పు, కూర, పులుసు అన్ని రకాలు ఉండడాన్ని చెప్తారు. అంటే ఈ మకర రాశి వారిని ఎందుకు పోలుస్తున్నాను అంటే ఇలా అన్నీ వడ్డించిన విస్తరి అనమాట. వారు గత దాదాపు 7-7.5 సంవత్సరాలుగా ఎన్ని రకాల ఇబ్బందులు పడ్డారో అన్ని రకాల ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. కానీ ఇప్పుడు గురుబలం అనేది చాలా బాగా ప్రవేశించి వీరికి ఎన్ని రకాలైనటువంటి ఉన్నత స్థితిని ఇవ్వాలి, ఉత్తమమైన ఫలితాలు ఇవ్వాలి అని చెప్పి చూస్తున్నాయో గ్రహాలు అన్ని రకాలు ఇచ్చేస్తున్నాయి. అది మామూలు విషయం కాదు. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి, కుటుంబంలో ఐకమత్యం ఉంటుంది, అలాగే మాతృవర్గ రీత్యా బాగుంటుంది, పితృవర్గ రీత్యా బాగుంటుంది, సంతాన రీత్యా బాగుంటుంది, ఆరోగ్య రీత్యా బాగుంటుంది, కీర్తి ప్రతిష్టల రీత్యా బాగుంటుంది, ధనధాన్యాల రీత్యా బాగుంటుంది. జీవితంలో భాగస్వామితో ఏమైనా విభేదాలు ఉన్నప్పటికీ కూడా అన్యోన్యత తగ్గకుండా ఆ అన్యోన్యత అనురాగాలు అనేవి కంటిన్యూ అవుతూనే ఉంటాయి. అభిప్రాయాల విషయంలో భేదాభిప్రాయాలు ఉంటే ఉండొచ్చు, కానీ మిగతా అన్ని విషయాలలో మనం భార్యాభర్తలం కదా, ఆదర్శప్రాయంగా ఉందాము అనేటటువంటి ఆలోచనలు ఇద్దరికీ ఉంటాయి. వివాహాది శుభకార్యాలలో కాస్త ఆలస్యమైనప్పటికీ బయటి వాళ్ళ వివాహాది శుభకార్యాల నిర్వహణలో వీరు ప్రముఖ పాత్ర వహిస్తారు. మన ఇంట్లో కూడా ఇలాగే అతి త్వరలో కుదురుతాయి అనేటటువంటి సంరంభంలో ఉంటారు. అలాగే ఉద్యోగ జీవితం బాగుంది, వ్యాపార జీవితం బాగుంది, అనేక రకాలుగా ధన లబ్ధి కలుగుతోంది. వాహనాలు, శుభాల పరంపర ఇక ఒకటి అని చెప్పడానికి లేకుండా, అందుకే ముందులోనే ఒక్క మాటతో చెప్పేశాను, వడ్డించిన విస్తరి వీరిది అని. అన్నీ ఉన్న విస్తరి లేదా వడ్డించిన విస్తరి, మనం ఏ పేరు చెప్పుకున్నా కానీ అలా అన్ని రకాలైనటువంటి రుచులు, మధుర పదార్థాలు కానీ కమ్మటి ఆహార పదార్థాలు కానీ ఎంత రుచివంతంగా ఉంటాయో, రుచికరంగా ఉంటాయో వీరి జీవితం కూడా ఇప్పుడు అలాగే ఉంది అని చెప్పి తెలియజేస్తూ భగవంతునికి కృతజ్ఞతాపూర్వకంగా ఆరాధన చేయండి. మీరు స్తోత్రపారాయణాలు చేయడం ద్వారా మీ కృతజ్ఞతని తెలిపిన వారు అవుతారు. అలాగే శనిగారికి ఒక్కసారి తైలాభిషేకం చేయించుకోండి, చాలా మనశ్శాంతి ఉంటుంది అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. శుభం. కుంభరాశి. కుంభరాశి వారికి కాన్స్టెంట్గా నిలకడగా అన్నమాట ఒక మంచి శుభకార్యాల పరంపర అలాగా కలిసి వస్తూ ఉంది అని చెప్పచ్చు. వీరికి అనేక విధాలుగా మనశ్శాంతి ఏర్పడేటటువంటి కాలం. పనులలో ఫలితాల సంగతి ఎలా ఉన్నా అంటే వీరు విలువైన ఆభరణాలు కొనగలుగుతారు, రుణాలు పొందగలుగుతారు, అలాగే ఉద్యోగ జీవితంలో సంతృప్తికరమైనటువంటి ఉన్నతి వీరికి వస్తుంది. ఇవి కాకుండా మిగతా విషయాలలో ఆ కృషి ఫలించనివ్వండి, ఫలించకపోనివ్వండి, వీరికి మటుకు మనశ్శాంతి పెరుగుతోంది అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. కుటుంబంలో ఐకమత్యం అనేది కొంచెం తక్కువగా కనిపిస్తోంది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు కూడా తక్కువగా కనిపిస్తున్నాయి. మాతృవర్గ రీత్యా కూడా ఓర్పుతో ఉండవలసినటువంటి కాలము. సంతాన రీత్యా కూడా అదే చెప్పాలి. సంతాన రీత్యా ఇంకా అంత పూర్తిగా సంతృప్తి కలిగించేటటువంటి కాలం రాలేదు. అలాగే వివాహాది శుభకార్యాల విషయంలో కొంత మనశ్శాంతి ఉంది, దగ్గర పడుతున్నాయి శుభకార్యాలు. అలాగే ఉద్యోగ జీవితం బాగుంది, వ్యాపార జీవితం కూడా బాగుంది, అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. ఇక కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారి విషయంలో అధిక శ్రమ, అధిక ఖర్చులు కనబడుతూ ఉన్నాయి. ఓర్పు కలిగి ఉండండి. ఏలినాడి శని జరుగుతూ ఉన్నప్పుడు గురుబలం లేకపోయినట్లయితే ప్రతి పనిలోనూ ఆలస్యం జరుగుతూ ఉంటుంది, కొంత ధన నష్టం జరుగుతూ ఉంటుంది, సరైన నిర్ణయం తీసుకోలేక కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు. వీటన్నిటిని అధిగమించాలి అంటే యోగా చేయండి, శనిగ్రహ స్తోత్రాలు పఠించండి, దాంతోపాటు నవగ్రహ స్తోత్ర పారాయణ చేయడం కూడా చాలా చాలా మంచిది అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. శుభం. మీనరాశి.
మీనరాశి వారికి పూర్వం కన్నా అంటే నిన్నటి వరకు కన్నా కూడా ఇప్పుడు కొంచెం సంతృప్తికరమైనటువంటి రోజు అని చెప్పి తెలియజేయొచ్చు. మృష్టాన్న భోజనాలు చేస్తారు, విందు వినోద కాలక్షేపాలు ఉంటాయి, లలిత కళలలో చక్కటి వృద్ధి కనిపిస్తుంది, లాభం కనిపిస్తుంది. అలాగే సంతృప్తికరమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి. ఏదైనా మీకు ఇప్పటి వరకు రాని ఆదాయాలు ఏమన్నా ఉన్నట్టయితే బకాయిలు అవి చక్కగా స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. అన్నదమ్ముల సహాయ సహకారాలు తక్కువగా ఉన్నాయి. కుటుంబంలో కూడా అనేక రకాల ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి. ఐకమత్యం తక్కువగా ఉంది. సంతాన రీత్యా ఓర్పుగా ఉండవలసినటువంటి కాలము. ఇక మాతృవర్గ రీత్యా కూడా పూర్తి వినయ విధేయతలతో ఉండవలసినటువంటి కాలము. ఏదైనా అపవాదులు మీ మీద ఉండేటటువంటి గ్రహస్థితుల యొక్క ఫలితాలు కనిపిస్తున్నాయి. ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ దీన్ని అపవాదు అని నిరూపించుకోవాలంటే మీకు ఇంకా కొంతకాలం పడుతుంది. ఏదైనా లాభాల విషయంలో మీకు రావాల్సింది ఉంది అంటే ఖచ్చితంగా మీకు వచ్చేస్తుంది. అందులో ఏమీ బకాయిలు పడే ప్రసక్తి కానీ వాయిదాలు పడే ప్రసక్తి కానీ కనిపించడం లేదు. ఇక మిగతా అన్ని విషయాలలోనూ భార్యాభర్తల మధ్య ఐక్యత విషయంలో కానీ, కుటుంబ విషయంలో కానీ, అన్నదమ్ముల విషయంలో కానీ, మాతృవర్గ రీత్యా కానీ, వ్యాపార భాగస్వాముల మధ్య కానీ, తోటి ఉద్యోగస్తుల పట్ల కానీ, కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారి విషయాలలో కానీ, మీరు ఏ అంశం వారినైనా, ఏ రంగంలోని వారినైనా, ఇక ఏ డివిజన్ వారినైనా తీసుకోండి, ఓర్పు కలిగి ఉండాలి అనే గ్రహస్థితులు సూచన చేస్తూ ఉన్నాయి. మీనరాశి వారికి ఏలినాటి శని జరుగుతూ ఉన్నది. అలాగే రాహువే స్వయంగా రాశిలో ఉన్నారు, కేతువు సప్తమంలో ఉన్నారు, గురువుగారు తృతీయ స్థానంలో ఉన్నారు, శనిగారి యొక్క స్థితి వ్యయస్థానంలో ఉన్నది. ఇవి ఏవి అనుకూలమైన గ్రహస్థితులు కాకపోవడం రీత్యా ఏ పనికైనా మౌనం వహించడము, ఏదైనా మిమ్మల్ని సూచనలు సలహాలు అడిగితే ఒక పెద్ద మనిషి తరహాగా ఇప్పుడు నేను ఆలోచించే స్థితిలో లేను అని చెప్పి తప్పించుకోండి. మీరు ఏ వయసు వారైనా ఏం పర్వాలేదు. అలాగే ఏ కష్టము చేయాలన్నా కూడా మీరు ఒక్కడుగు వెనకడుగు వేయండి. మీరు పడే కష్టం మీకు ఎలాగూ తప్పదు. ఇంకా అధికంగా కూడా చెప్పి చేయించుకోవడం అనేది చాలా చాలా కష్టం అవుతుంది అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. ఎవరితోనూ సంబంధ బాంధవ్యాలు పోగొట్టుకోవద్దు. వీలైనంత మౌనంగా ఉండడం ద్వారా అనేక రకాలుగా కనీసం మనశాంతి అయినా ఉంటుంది, కొంత సంతృప్తికర జీవితానికి కారణమవుతుంది అని చెప్పి తెలియజేస్తూ సర్వే జనా సుఖినో భవంతు.